ఇవాళ ఈ దిక్కుమాలిన పత్రికలో ఏం రాస్తూ ఉన్నారండి? ఈ వైసీపీ ఈ జగన్ గారి దొంగల ముఠ మీడియా ముందుకు వచ్చి ఏం వాగుతూ ఉన్నారు? భోజనాలకి 368 కోట్ల ఖర్చు అంట. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. అసలు మొత్తం వరద సహాయానికి సంబంధించి సివిల్ సప్లైస్ ద్వారా అందించినటువంటి సరుకులు అవి కాకుండా మిగతా ఖర్చు అంతా కలిపి 139 కోట్ల 75 లక్షలండి. 139 కోట్ల 75 లక్షలు. ఏది? సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా అందించిన సరుకులు ఆ ఖర్చు కాకుండా. ఏది మిగతా ఖర్చు అంటే వాటర్ బాటిల్ కానివ్వండి, ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, బిస్కెట్లు కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, రిలీఫ్ క్యాంప్స్ ఖర్చు కానివ్వండి, ఇట్లా రకరకాల హెడ్స్ ద్వారా శానిటేషన్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, వివిధ హెడ్స్ అన్నీ కలుపుకొని మొత్తం అయిన ఖర్చు 139 కోట్ల 75 లక్షలు. ఇది యాక్చువల్ ఫిగర్ అయితే వీళ్ళు 534 కోట్లు బొక్కేశారంట. ఏకంగా 534 కోట్లు మింగేశారంట. నిజంగా ఏమన్నా కొద్దిగానా సిగ్గుందని మరీ ఇంత పచ్చిగానా? అసలు నిజంగా అయితే బాధ్యతాయుతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం అయితే ప్రభుత్వాన్ని అభినందిస్తుంది. ఎస్, మీరు బాగా చేశారు, ఇదిగో మా వంతుగా మేము కూడా చేస్తాం, మా వంతు సహాయాన్ని మేము కూడా అందిస్తాం అని ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలని పక్కన పెట్టి కలిసి పనిచేయాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ ఇటువంటి తప్పుడు రాతలు. ఒకసారి మనం వాస్తవాల్లోకి వెళ్తే ఆ రోజున ఫుడ్ ప్యాకెట్స్కి పెట్టినటువంటి మొత్తం ఖర్చు 57 కోట్ల 45 లక్షలండి. మొత్తంగా 1,14,90,410 ప్యాకెట్లు, 1,14,90,410 ఫుడ్ ప్యాకెట్లు. ఏది? స్వచ్ఛంద సంస్థలు అందించినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ కాకుండా అందించిన ఫుడ్ ప్యాకెట్స్ సరఫరా చేసింది 1,14,90,410 ప్యాకెట్లు. ఒక్కొక్క ప్యాకెట్కి 50 రూపాయల చొప్పున చెల్లించడం జరిగింది. పూర్తి ఖర్చు 57 కోట్ల 45 లక్షలు. చివరి అంకెతో సహా చెప్తా ఉన్నా, ఇది అసలైనటువంటి భోజనాలకు అయినటువంటి ఖర్చు ఎంత అండి? 57 కోట్ల 45 లక్షలు. ఈ తప్పుడు పత్రికలు ఎంత రాస్తూ ఉన్నారు? 368 కోట్లంట. ఒక్కొక్క భోజనానికి 376 రూపాయలంట. కానీ ఇక్కడ ఖర్చు చేసింది 57 కోట్ల 45 లక్షలు. ఒక్కొక్క భోజనం ప్యాకెట్కి ఖర్చు చేసింది 50 రూపాయలు. 1,14 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ని సరఫరా చేయటం జరిగింది, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చినవి కాకుండా. అదేవిధంగా వాటర్ బాటిల్స్, మంచినీళ్ళ బాటిల్ కోసం ఏకంగా 26 కోట్ల రూపాయల ఖర్చు, భారీ అవినీతి. అది కూడా చెప్తా, ఎందుకంటే మాకేం దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వం. వాటర్ బాటిల్స్ 80 లక్షల వాటర్ బాటిల్స్ 500 ml సరఫరా చేయడం జరిగింది. ఒక్కొక్క బాటిల్ 7 రూపాయల చొప్పున 80 లక్షల వాటర్ బాటిల్ 500 mlకి 5 కోట్ల 60 లక్షలు ఖర్చు అవటం జరిగింది. 1 లీటర్ బాటిల్స్ 43,25,000, ఒక్కొక్క బాటిల్ 13 రూపాయల చొప్పున 5 కోట్ల 62 లక్షల రూపాయలు. 500 ml కానీ లీటర్ బాటిల్స్ కానీ అన్నీ కలిపి మొత్తం పెట్టినటువంటి ఖర్చు 11 కోట్ల 22 లక్షలు. దానికి 26 కోట్లు మింగేశారంట వాటర్ బాటిల్ పేరుతో. నేను చివరి అంకిత వరకు చెప్తా ఉన్నా. లీటర్ బాటిల్ ఎన్ని? 43,25,796 1 లీటర్ బాటిల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 13 రూపీస్ చొప్పున 5 కోట్ల 62 లక్షలు. 80 లక్షలు 500 ml బాటిల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 7 రూపీస్ 5 కోట్ల 60 లక్షలు. ఇది వాటర్ బాటిల్స్కి అయినటువంటి అసలైనటువంటి ఖర్చు. వాళ్ళు రాసినటువంటి తప్పుడు రాతల్లా కాదండి. 26 కోట్లు కాదు, కేవలం 11 కోట్ల 22 లక్షల రూపాయలు మాత్రమే. అదేవిధంగా శానిటేషన్కి 51 కోట్ల రూపాయలు తగలేశారని చెప్పి రాస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఒకసారి మనం చూసినట్లయితే శానిటేషన్ అండ్ డెబ్రిస్ క్లీనింగ్కి ఖర్చు అయింది 18 కోట్ల 34 లక్షలు. 51 కోట్లు కాదండి, 18 కోట్ల 34 లక్షలు. మాకేమీ దాచుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క హెడ్కి మేము అసలైనటువంటి వాస్తవాలు చెప్తా ఉన్నాం. దానికేమో 51 కోట్లు. మంచినీళ్ళ బాటిల్కి అయింది 11 కోట్లు అయితే 26 కోట్లు.
భోజనాలకు అయ్యింది 57,47.4 కోట్లు అయితే 368 కోట్లు. ఈ రకంగానా? ఇంత నిస్సిగ్గుగానా? మీలాగా మీరు దోచేసిన విధంగా ఎగ్గు పఫ్ఫులకి 3.5 కోట్లు, ఎగ్గు పఫ్ఫులకి మింగేశారయ్యా మీరు 3.5 కోట్లు. మీరు తగలేశారు సార్. మేము నిజాయితీగా చివరి అంకె వరకు కూడా మేము లెక్క చెప్తా ఉన్నాం. కానీ మీరు చేసింది ఏంటి? సచివాలయాలకి బిల్డింగులు రంగులకైనా ఒక 3,000 కోట్లు తగలేశారు. సర్వే రాళ్ల పైన మీ నాయకుడు బొమ్మ వేసుకోవడానికి 700 కోట్ల రూపాయలు తగలేశారు. దానిలో సగం మింగటమే కదా. రిషికొండ పైన మీ ప్యాలెస్కి ఎంత అయింది సార్ ఖర్చు? మీ టబ్బులకి, మీ కమోడ్లకి, వీటన్నిటి కలిపి దాదాపుగా ఆ రిషికొండ ప్యాలెస్ పేరుతో ఒక 600 కోట్లు తగలేశారు. 5 ఏళ్లలో సాక్షికి ఇదిగో ఈ దిక్కుమాలిన పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు ఒక 500 కోట్లు. మీది కానటువంటి ఆస్తి ఏది? ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పాస్ పుస్తకాలపైన మీ బొమ్మ వేసుకోవడం కోసం అక్కడొక 13 కోట్లు. తాడేపల్లి కొంపలో మీ లగ్జరీలు, మీ సోఫాలు, మీ టేబుళ్ళు, మీ డైనింగ్ టేబుల్, ఇటన్నిటికీ అక్కడ ఇంకో 15 కోట్లు. ఎగ్ పఫ్ఫులకి 3,60,00,000. ఇట్లా చెప్పుకుంటూ పోతే మద్యం షాపుల్లో ఎలకలు పట్టడానికైనా ఖర్చు 1,50,00,000 అంటండి. ఎలకలు పట్టడానికి ఈయన గారి పర్సనల్ టూర్లు ఇవన్నీ కలుపుకుంటే ఉజ్జాయింపుగా లెక్కేస్తేనే 4,878 కోట్లయ్యా నువ్వు తగలేసింది. నీ విలాసాలకి, నీ రంగుల పిచ్చకి, నీ ప్రచార పిచ్చకి 4,800 కోట్లు తగలేసావు. నువ్వు ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తావా? అంత నిజాయితీగా, పారదర్శకంగా మేము ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఏమన్నా కొద్దిగానా ఎప్పుడైనా ప్రజల కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళావా? నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి నీ చేత్తో ఏమన్నా పరిహారాన్ని అందించావా? మొన్న వరదలప్పుడు ఈయన గారు భారీగా సహాయాన్ని ప్రకటించాడండి. ఎంతో తెలుసా? ఇది కూడా దిక్కుమాలిన పత్రికలో రాసిందే. వరద బాధితులకు 1 కోటి సాయం. కోటి. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటన. 1 కోటి రూపాయలు అంటండి. ధర్మప్రభువులు 1 కోటి రూపాయలు ప్రకటించారంట. ఇక్కడ ప్రజలు ఇంత తీవ్రమైనటువంటి కష్టాలు ఉంటే ఈయన గారు 1 కోటి రూపాయలు ప్రకటించారంట. అది కూడా తక్షణం ఇవ్వడంటండి. మళ్ళీ పార్టీ ముఖ్య నేతలతో చర్చించి దాన్ని ఏ రకంగా ఇవ్వాలి ఇస్తారంట. ఏమయ్యా ప్రకటించింది ఎప్పుడు? సెప్టెంబర్ 4. ఇప్పటి వరకు ఈ 1 కోటి రూపాయల్లో ఒక 1000 అయినా ఇచ్చారా? అరే మీరు ప్రకటించినటువంటి ఆ ముష్టి 1 కోటి రూపాయలకి దిక్కులేదయా. సెప్టెంబర్ 4వ తేదీన ప్రకటించావు జగన్ రెడ్డి. ఏమైపోయింది? ఆ 1 కోటి రూపాయలు ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించావా? లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించావా? అన్ని వేల కోట్లు దిగమింగి ఊరికొక ప్యాలెస్ కట్టుకున్నటువంటి నువ్వు 1 కోటి రూపాయలు, అది కూడా పార్టీ తరఫున, నీ వ్యక్తిగతంగా కాదు. మళ్ళీ వరద సాయం పేరుతో నీ తాడేపల్లి కొంపలో చెక్కులు తీసుకుంటా ఉన్నావు. ఏం చేసావు ఆ డబ్బంతా? ఏం చేస్తా ఉన్నావు? వరద సాయం పేరుతో కూడా కలెక్షన్ చేస్తున్నావు కదా. ఇదిగో ఆ జిల్లాలో ఆ నాయకుడు ఎంత తెచ్చిచ్చాడు, ఈ జిల్లాలో ఈ నాయకుడు ఎంత తెచ్చిచ్చాడు. ఏం చేసావు ఆ డబ్బంతా? చిన్నపిల్లల కిడ్నీ బ్యాంకులు కూడా లాగేసుకుంటున్నావు కదా సిగ్గు లేకుండా. చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ప్రతి రూపాయి ప్రతిరోజు పత్రికా ప్రకటనిస్తూ ఉన్నాం. ఇదిగో ఇంత వచ్చింది, ఇన్ని కోట్ల రూపాయలు బాధితుల అకౌంట్లోకి వేస్తూ ఉన్నాం, ఇంత ఖర్చు చేశాం. ప్రతిరోజు పారదర్శకంగా మొత్తం అకౌంట్ ప్రజల ముందు పెడతా ఉన్నాం. నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వు ప్రకటించిన 1 కోటి రూపాయలకి దిక్కులేదు. మళ్ళీ కలెక్షన్ కింగ్ లాగా మళ్ళీ అక్కడ కలెక్షన్ మొదలెట్టావు. అంటే వరద సాయం పేరుతో ఇంకా మింగుతూ ఉన్నావు. ఖర్చు చేయాల్సింది కనీసం 1 పైసా నీ జేబులో నుంచి ఖర్చు పెట్టకుండా